ఇక తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉగాది పండగలోపు మంత్రివర్గ విస్తరణ చేసి ఏప్రిల్ 3వ తేదీన కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించేలాగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కొత్తగా మంత్రివర్గంలో 2 బీసీ, 1 ఎస్సీ, 1 రెడ్డికి అవకాశం లభించినట్లు తెలుస్తోంది. బీసీల్లో శ్రీహరి ముదిరాజ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్సీల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఒకవేళ మైనార్టీలకు అవకాశం ఇస్తే ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, రెడ్డిల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం లభించినట్లుగా తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అభిప్రాయాలు కూడా తీసుకుని వీరిని ఏఐసీసీ ఫైనల్ చేసినట్లు సమాచారం. ఉగాదికి ముందే లేదంటే తర్వాత ఖచ్చితంగా విస్తరణ ఖాయమని కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు అనుచరుల్లో కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఏప్రిల్ 3న కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేలాగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎవరెవరికి అవకాశాలు ఉండే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఇవ్వండి. తెలంగాణ కేబినెట్ విస్తరణ సంబంధించి చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది. చాలా సార్లు ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా క్లారిటీ మిస్ అవుతూ వచ్చింది. కానీ ఇప్పటికైతే లేటెస్ట్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ తో క్లారిటీ అయితే వచ్చింది. ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ చేసుకోవచ్చు అని హైకమాండ్ పెద్దలు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కాబట్టి ఇక ఎవరెవరిని తీసుకోవాలి, విస్తరణలో భాగంగా ఎవరిని తీసుకోవాలి, ఎంతమందికి ప్లేస్ కల్పించాలి, ఎంతమందిని ఉద్వాసం పలికించాలనే అంశం పైన ఇప్పటికే చర్చలు మొత్తం ముగించుకుని ఒక క్లారిటీ వచ్చినట్టు అర్థమవుతుంది. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం కేబినెట్ లో కొత్తగా అంటే మొత్తం ఇప్పటి వరకున్న కేబినెట్ ఇప్పుడు ఎంతమంది మంత్రులు ఉన్నారో వాళ్ళకి అదనంగా ఆల్మోస్ట్ 6 ప్లేస్ ఉంది. యాక్చువల్ గా 6 ప్లేస్ ఉంది. అందులో 4 ఇప్పుడు భర్తీ చేసి ఒక 2 మాత్రం కొంత మరోసారి కేబినెట్ విస్తరణ సందర్భంలో మరోసారి తీసుకుందాం అనే ఒక యోచన చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఈ 4లో ఖచ్చితంగా 2 బీసీలకి ప్రాధాన్యత ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఒక ఎస్సీకి, ఒక రెడ్డికి అవకాశం, సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళ 4 యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఏఐసీసీ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక డెసిషన్ వచ్చినట్టుగా అర్థమవుతుంది. 2 బీసీల్లో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కి ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ విప్, ఈయన కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఆది శ్రీనివాస్, ఈయనకు కూడా అవకాశం ఉంటుందని ఒక బలమైన వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అంటే బీసీలో కొంత చాలా మంది నుంచి పోటీ ఉన్నప్పుడు కూడా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, అదేవిధంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మాత్రం ఖచ్చితంగా ప్లేస్ ఉంటుంది అనే ఒక వాదన వినిపిస్తుంది. ఇక ఎస్సీ విషయానికి వచ్చినట్లయితే గడ్డం వివేక్ వెంకటస్వామి ఎవరైతే చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారో, ఆయన గతంలో కాంగ్రెస్ లో ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్ పనిచేసి మళ్ళీ కాంగ్రెస్ కూడా వచ్చారు. పొలిటికల్ గా ఆయనకి అవకాశం ఉంటుంది అని వినిపిస్తుంది. ఇక రెడ్డి సామాజిక వర్గం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, అంటే ఇప్పటికే వాళ్ళన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేబినెట్ లో ఉన్నారు. ఇప్పుడు ఈయనకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా అవకాశం ఇచ్చే ఖచ్చితంగా చోటు కల్పిస్తారు అనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎకనామికల్ గా చాలా సెటిల్ పర్సన్, కొంత పార్టీకి బూస్టప్ ఇవ్వగలిగా సత్తా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆబ్వియస్ గా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఈయనకు అవకాశం ఇస్తారని అయితే తెలుస్తుంది. ఇక మైనారిటీ విషయానికి వచ్చినట్లయితే ఒకవేళ ఈ 4 పేర్లతో పాటుగా మైనారిటీకి లాస్ట్ మినిట్ కొంచెం అగ్రనేతలు ఏమైనా చూజ్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని లేదా మైనారిటీకి కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుందని యోచన చేసినట్లయితే ఖచ్చితంగా ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అమీర్ అలీ ఖాన్ కూడా ఆయన వాళ్ళ అవకాశం ఇచ్చి కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చాలా కాలం పాటు పెండింగ్ లో ఉన్నటువంటి కేబినెట్ విస్తరణ సంబంధించి ఒక క్లారిటీ అయితే ఆల్మోస్ట్ వచ్చింది అనుకోవాలి. మేబీ ఇది ఎప్పుడు జరుగుతుంది, ఉగాదికి ముందు జరుగుతుందా, ఉగాది తర్వాత జరుగుతుందా అనే వాదనలు ఒక అంబిగ్విటీ కొనసాగుతుంది. బట్ ఖచ్చితంగా కొంత మెజారిటీ ఒపీనియన్ ఉగాదికి ముందు అంటారు, కొంతమంది ఏప్రిల్ 3 తర్వాత ఏప్రిల్ 3వ తేదీన ఆల్రెడీ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు అనే ఒక ఇది కూడా వినిపిస్తుంది. బట్ ఎగ్జాక్ట్ గా ఏ రోజు జరుగుతుందని మాత్రం క్లారిటీ లేదు. బట్ గ్రీన్ సిగ్నల్ అయితే చాలా కాలంగా పెండింగ్ గా ఉన్నటువంటి ఒక కేబినెట్ విస్తరణ సంబంధించి మాత్రం ఒక ఫుల్ క్లారిటీ వచ్చిందని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.